ఇంత డిఫరెంట్ గా ఆలోచించి బుజ్జిని ఎంత బాగా రెడీ చేసినా తన పేరెంట్స్ ని అభినందిస్తూ వారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. ఏమండి, మనల్ని స్టేజ్ మీదకి రమ్మంటున్నారు, పదండి. పద. ఇప్పుడైనా అర్థమైందా అహల్య ఏంటో? తన గురించి తెలుసుకోకుండా తనకి శాపనార్థాలు పెట్టారు. ప్రిన్సిపల్ మేడం ని అలాగే నవీన్, నందిని పేరెంట్స్ ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం, బుజ్జికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి. నేను కాదు. మీ అబ్బాయిని చాలా బాగా రెడీ చేశారు కాబట్టి ఈ ప్రైజ్ని మీరే బుజ్జికి ఇవ్వండి. ఒక్క నిమిషం అమ్మా. సారీ మేడం, నన్ను ఇలా రెడీ చేసింది మా అమ్మ నాన్న కాదు, మా అహల్య అత్త. నేను ముందు వేసుకోవాల్సిన డ్రెస్ పాడైపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించి మా అత్త నాకు డ్రెస్ రెడీ చేసింది. ఈ క్రెడిట్ అంతా మా అత్తదే. అందుకే తన చేతుల మీదుగానే ప్రైజ్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మ్యామ్. బుజ్జి, యా షూర్ బుజ్జి. థ్యాంక్ యూ మ్యామ్. అహల్య గారు, కమ్ టు ద డయాస్. మా మావయ్య గౌతమ్ని కూడా పిలవండి మిస్. గౌతమ్ గారు రండి, ప్లీజ్ రండి. మనం వెళ్ళొద్దండి, మీ అక్క బాబా ఫీల్ అవుతారు. అవునండి. అత్త రండత్త. మామయ్య త్వరగా రండి. గౌతమ్ పిలుస్తున్నారు కదా, వెళ్ళండి. నాన్న, అది వెళ్ళండి అమ్మా. నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. దాని టైం బాగున్నట్టుంది బామ్మగారు. బాధపడక అదితి, కాలం ఎప్పుడు ఒకవైపే ఉండదు, మన వైపు కూడా వస్తుంది. ఓపిగ్గా ఎదురు చూద్దాం. ఎదురు చూడు. ఈవిడ మా అత్త అహల్య, ఈయన మా మావయ్య గౌతమ్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. బుజ్జిని చాలా బాగా రెడీ చేశారండి. థ్యాంక్ యూ మేడం. అన్నా,
వదిన స్టేజ్ పైకి వెళ్ళిందన్నా. కాసేపట్లో ఫంక్షన్ అయిపోయి అంతా వెళ్ళిపోతారు. నీ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఏం చేద్దామన్నా? అందరూ వెళ్ళిపోయినా అహల్య మనతోనే వస్తుంది. అదేలాగన్నా? నా దగ్గర ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ ఉంటుందిరా. ఈరోజు ప్లాన్ డి కూడా ఉంది. ప్లాన్ డీనా? అదేంటన్నా? మీ చేతుల మీదుగా బుజ్జికి ప్రైజ్నివ్వండి. అహల్య గారు, ముందనుకున్న డ్రెస్ పాడైపోతే స్పాంటేనియస్గా ఈ డ్రెస్ డిజైన్ చేశారని బుజ్జి చెప్పాడు. మీకు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది? అసలు ఒక అబ్బాయితో భరతమాత వేషం వేయించాలని ఎలా అనుకున్నారు? భరతమాత మా ఇంటి దేవత మేడం. ఆ దేవతకి సేవ చేసిన వీర సైనికులు మా ఇంట్లో ఉన్నారు. మేజర్ అర్జున్ ప్రసాద్ గారి మనవడే ఈ బుజ్జి. ముందు తన తాతలాగా మేజర్ వేషం వేసి మెప్పించాలి అనుకున్నాడు. అది పాడవడంతో తన తాతగారికి ఎంతో ఇష్టమైన భరతమాత వేషం వేయించాను. దీని చేతలే కాదు, దీని మాటలు కూడా మనల్ని కత్తుల్లో పొడుస్తున్నాయి. ఇది కాశ్మీర్లో ఏం చేసిందో కానీ ఇక్కడ అందరినీ వల్లో వేసుకుంది. అవును బామ్మగారు, అందుకే కదా గౌతమ్ దాని వలలో పడిపోయాడు. బుజ్జి తన తాతగారులాగా దేశానికి సేవ చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. గౌతమ్ గారు, మీరు చెప్పండి. భరతమాత అంటే మనందరికీ ఎంతో గౌరవం. అలాగే నా భార్య అహల్య అంటే మా ఇంట్లో అందరికీ నమ్మకం. తనెప్పుడూ మంచే చేస్తుంది. తనేం చేసినా సక్సెస్ అవుతుంది. అహల్య లాంటి అమ్మాయి నా భార్య అవ్వడం నా అదృష్టం.
సాధించాను బంగారం. ఎట్టకేలకు నిన్ను పట్టుకున్నాను. ఈ క్షణం కోసమే నేను ఎన్నో క్షణాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు ఎదురు చూస్తా ఉన్నాను. నీకోసం నా కళ్ళు కాయలు కాచాయి, నా కాళ్ళు అరిగిపోయాయి, జోబులు ఖాళీ అయ్యాయి, నా ఒళ్ళంతా గొల్లయింది. నీకోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, బొక్క బోర్లా పడ్డాను, ఎల్లకిల పడి ఏడ్చాను. ఆఖరికి నా ప్రేమ గెలిచింది. నువ్వు నా సొంతం కాబోతున్నావు, మనం పెళ్లి చేసుకోబోతున్నావు. రే, నువ్వు వెళ్ళి బాజా భజంత్రులు తీసుకురా. అలాగే అన్న. రే, నువ్వు వెళ్ళి ముత్తైదులు తీసుకురా. రే సైదులో, నువ్వు వెళ్ళి పంతులు గారిని పిలుచుకొని రా. నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేయడం కష్టం అన్నా. ఇదిగో ఈ తాళి ఒక్కటే ఉంది. అవన్నీ లేకుండా పెళ్ళి ఎలాగరా? పెళ్లి జరగడానికి తాళుంటే చాలని మీరే అన్నారు కదన్నా. అప్పుడేదో సిచ్యువేషన్లో ఉన్నారా? ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ సేమ్ అన్నా. త్వరగా తాళి కట్టి వదిన్ని సొంతం చేసుకో. ఓకేరా. సారీ బంగారం, మన పెళ్లి సింపుల్గా జరిగినా రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేసుకున్నాం. అడిగట్టేస్తాను. అన్నా, ఏందిరా? ఇంత కష్టపడి వదిన్ని సంపాదించుకున్నావు. జీవితంలో మొదటిసారి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. వదిన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక రొమాంటిక్ ఫీల్తో తాళి కడితే కిక్కే లేరన్నా. కరెక్టేరా. ఈ నాలుగు నువ్వు నా పక్కన ఉన్నందుకో ఫస్ట్ టైం నాకు పనికొచ్చే మాట చెప్పినావు. బంగారం, నీ అందమైన మొహం ఒకసారి చూపించవా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనడానికి నిన్న నీ మొగుడు గౌతమ్కి జరిగిన యాక్సిడెంటే ఎగ్జాంపుల్. మీ మావయ్య అర్జున్ ప్రసాద్ మిలిటరీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ ఆఫీస్ మీద హఠాత్తుగా బాంబు పడితే చిన్నపిల్లలు చదివే స్కూల్లో స్మోక్ బాంబు వేయడం ఏంటి? అసలు ఎవరి వాళ్ళు దేనికోసం ఇదంతా చేసుంటారు? ఏ టెర్రరిస్ట్ వెధవలో అయ్యుంటారు అర్జున్. అక్కడ నువ్వున్నావని తెలియక అంతకు తెగించారు.
ఇది టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపించలేదమ్మా, వేరే ఏదో ఉంది. దొంగలై ఉంటారు సార్. స్కూల్లో దొంగతనం చేయడానికి ఏముంటుంది బంగారాజు? అయినా ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వచ్చాకే కదా అందరినీ సేఫ్గా వెహికల్స్ ఎక్కించి పంపించారు కదా. నాకు తెలిసి బాంబు దాడి పిల్లల కోసమే జరుగుంటుంది. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా ఏదైనా వచ్చి బాంబు వేసి ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారేమో. అది నిజమే. ఇంకా నయం, ఆ వెధవల కన్ను మన బుజ్జి మీద పడలేదు. ఒరే బుజ్జి, నువ్వు లక్కీ ఫెలోవిరా. నన్ను కాపాడింది అహల్య అత్తే. స్టేజ్ పైన నేను అత్త దగ్గరే ఉన్నాను. అత్తే నన్ను గట్టిగా పట్టుకుంది. అత్తే మావయ్య నన్ను సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. రేయ్, నేను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది నేనే కదా. నువ్వు మమ్మీ చేయి పట్టుకున్నావు డాడీ, నా చేయి ఎప్పుడు పట్టుకున్నావు? అవును, మీ అమ్మ ఎక్కడ్రా? ఇందాకటి నుంచి నేను మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మమ్మీ ఒక్కతే లేదు. అదితి, అవంతికెక్కడా? తెలీదు బామ్మగారు. అంటే అవంతిక మనతో పాటు రాలేదా? గౌతమ్, నువ్వు ఆడిటోరియం బయట ఉన్నప్పుడు అవంతికను చూడలేదా? లేదు నాన్న, ఆ గందరగోళంలో నాకేం కనిపించలేదు. అహల్య, అక్కనే ఉన్న చూసారా? లేదండి, నేను బుజ్జిని పట్టుకునే ఉన్నాను. ఇంతలో పోలీసులు వచ్చి వెహికల్ ఎక్కించారు. అయ్యో అవంతిక, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేనెలా వదిలేశాను? అమ్మో, నువ్వు లేకుండా నేను ఎలా బతుకను? నీకోసమే ఇంటికి ఇల్లరిక వచ్చాను కదా. అయ్యో, ఇప్పుడు నాకు దిక్కెవరు అవంతిక? నన్ను ఈ బుజ్జిగారిని చూసుకునేది ఎవరు? అయ్యో అవంతిక, ఎవరు చూసుకుంటారు? బావా, ఏంటిది చిన్నపిల్లోళ్ళలాగా? అక్కకి ఏం కాదు, పోలీసులు అందరినీ సేఫ్గానే పంపిస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం. అప్పటికి అక్క ఇంటికి రాకపోతే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం. బావా, నువ్వు ధైర్యంగా ఉండు బావా. మీ అక్కే నా ధైర్యం బామ్మర్ది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరు నువ్వు? నా బంగారం ఉండాల్సిన చోట నువ్వెందుకున్నావు? తను నీ బంగారమే అన్నా. నా కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినాయా? నా బంగారం ఎలా ఉంటుందో నాకు తెలీదా? అలా కాదన్నా, మనం మారు వేషంలో ఉన్నట్టు నీ బంగారం కూడా ఈ వేషంలో ఉందేమో. మారు వేషం వేయాల్సిన అవసరం మనకుందిరా. నా బంగారానికి ఎందుకు ఉంటుంది? చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అంటే నాకు అర్థమవుతుందా? నోరు తెరిచి మాట్లాడు. ఏందిరా మాట్లాడమంటే అంటుంది? కొంపదీసి దీనికి మాటలు రావా? నోట్లో గుడ్డ కుక్కావు కదన్నా, అది తీస్తే మాట్లాడుతుందేమో. నిజమేరా. సారీ మేడం. ఇప్పుడు చెప్పండి మేడం, మీరెవరు? నా నోట్లో గుడ్డ కుక్కి మాట్లాడమంటే ఎలా మాట్లాడేదిరా దొంగ వెధవ? మళ్ళీ సారీ మేడం. ఇంతకీ మీరు ఇక్కడికి ఎలా వచ్చినారు? నేను రావడం ఏంట్రా? మీ పిండం పిల్లులకు పెట్ట మీరేగా ఎత్తుకొచ్చారు. ఇంకోసారి సారీ మేడం. నా ఉద్దేశం, నా బంగారం ఉండాల్సిన చోట మీరెందుకుండారా అని. నీ బంగారం ఎవరో నాకెలా తెలుస్తుందిరా? యా ప్రసాదవా, అసలు ఎవర్రా
మీరంతా దున్నుపోతులా ఉన్నారు. కోస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి సరిపోతారు. ఏ ప్రసాద్ వల్లారా, దరిద్రపు గుడ్డు వేద వల్లారా. మేడం, యువర్ టాకింగ్ టూ మచ్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఓకే.